యూనిక్ క్యారెక్టర్స్కి ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ ఏమి ఉండదు. శారీ డ్రైపింగ్ అనేది కొత్త పాయింట్ యాక్చువల్గా, ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో అయితే ఎక్కడ రాలేదు. సో మరి దాని గురించి ఎక్కువ అంటే జస్ట్ డైరెక్టర్ గారు చెప్పింది ఫాలో అయిపోయారా, లేదంటే కనుక మీరు కూడా ఏమన్నా దాని గురించి తెలుసుకోవడం కానీ, లేదంటే హోంవర్క్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటే అలాంటివి చూడడం కానీ, ఎందుకంటే ఆ ఫెమినైన్ లుక్ ఇది కూడా రావాలి కదా చిన్నగా. అంటే ఫెమినైన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే వెరీ యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే తను నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు. అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గరలో, అంటే మేము ప్రాక్టీస్ చేసాము శారీ కట్టడాలు చేసే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయించాం. బట్ యాక్టింగ్ అనేది సో లైక్ ఐ టోల్డ్ హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ హీస్ హ్యాపీ విత్ ఇట్ ఈజ్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక డైరెక్టర్కి తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపడుతుంది. బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్, తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. మనీషా, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ అంటే మీరేం చెప్తారు? It was a really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో-యాక్టర్ ఐ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళొద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. కానీ మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్కా ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైనర్ అనో ఇబ్రాని ఎందుకు మనకి కొంచెం బద్దగా అంతే, అంతకంటే ఇంకా. బట్ నాకు ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒక్కటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేం చేయలేదండి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రైపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తాం అనేది కూడా ఒక గమ్మత్తైన విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి. బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు. ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. సో హాయ్ మై సెల్ఫ్ హేమ మాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిలా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్, ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్.
But thank you so much for the compliment. No, similarities ఏం లేదు. I think this is just original me. సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ యాక్చువల్లీ? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్లీ నాకు చాలా ఫనీ అనిపించింది అండ్ వెరీ డిఫరెంట్ కదా, బికాజ్ ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ సారీ డ్రేపర్ యాజ్ అ క్యారెక్టర్. బట్ నా క్యారెక్టర్ చాలా బబ్లీ ఉంది, లైక్ చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేత. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది.